హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ డిజైన్లో మనం ఏం యూస్ చేసామని డీటెయిల్గా తెలుసుకోవచ్చు. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అలానే బటన్ మీద ప్రెస్ చేయండి. మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. నేను నెక్ డిజైన్ కోసం మొదటగా నెక్ రౌండ్కి థ్రెడ్ పైపింగ్ అనేది అంటించుకోవడం జరిగింది. గ్లో అనేది డ్రై అయిన తర్వాత దానికి నేను 2 కలర్స్ మగ్గం థ్రెడ్స్ అనేవి యూస్ చేసి నేను స్టిచ్ చేయడం జరుగుతుంది. నెక్ రౌండ్ కోసం నేను ఫస్ట్ పింక్ కలర్ అనేది నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిద్దామని నేను నార్మల్ నీడిల్తో చేయడం జరిగింది. కాకపోతే నా ఫ్రేమ్ అనేది ఎక్కువగా ఊగడం వల్ల నేను మీకు సరిగ్గా చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చూపించడం జరుగుతుంది. నేను పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. నేను 2 అంగుళాల గ్యాప్ అనేది పెట్టుకొని నేను కలర్స్ అనేవి మార్చుకుంటూ థ్రెడ్స్ స్టిచ్ చేసుకోవడం జరుగుతుంది. క్రాస్ ప్యాటర్న్లో వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ కుట్టినప్పుడు నీడిల్ అనేది ఫోర్స్గా లాగకూడదు. ఫోర్స్గా లాగడం వల్ల ఆ థ్రెడ్స్ అనేవి తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కింద దారం అనేది లూజ్గా వదులుకుంటూ నిదానంగా థ్రెడ్ అనేది లాక్కుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ రౌండ్ చుట్టూ అలా 2 కలర్స్ థ్రెడ్స్ అనేవి యూస్ చేసుకుంటూ నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ తాడు అనేది అటు ఇటు జరిగిపోకుండా సమానంగా ఉండే విధంగా చూసుకుంటూ నిదానంగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. మొదటిగా మనం థ్రెడ్ పని చేసేటప్పుడు గ్లూ అనేది మొత్తం ఆరాలి. గ్లూ ఆరకపోతే పైపింగ్ తాడు అనేది అటు ఇటు జరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి గ్లూ మొత్తం ఆరిన తర్వాత మనం థ్రెడ్ పని అనేది చేసుకోవాలి. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత నెక్ రౌండ్ కోసం థ్రెడ్ పని అనేది చేసాం కదండి, పైపింగ్ తాడు యూస్ చేసి. దానికి 2 సైడ్స్ మాత్రం నేను షుగర్ బీడ్స్ యూస్ చేసి అవుట్లైన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నెక్ రౌండ్ కోసం. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైతే నెక్ రౌండ్ పైపింగ్ తాడు వేసామో దాన్ని ఆనుకుంటూ జాగ్రత్తగా షుగర్ బీడ్స్ని యూస్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. డిజైన్ కోసం మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే సుశీల మగ్గం డిజైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలా 2 సైడ్స్ షుగర్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ అవుట్లైన్ అనేది నెక్ రౌండ్కి ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూసిన తర్వాత వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని లైక్ చేయడం వల్ల మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకునే వారికి ఇంకొంతమందికి మన రీల్ అనేది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకునే వారికి ఈజీగా మన వీడియోస్ చూస్తే డిజైన్స్ అనేవి ఈజీగా వేసుకునే ప్రాసెస్లో మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం సపోర్ట్ చేయగలిగితే మీరు మంచి మంచి డిజైన్స్ అనేవి మీకోసం వేసి మనం చూపించడం జరుగుతుంది. ముందు కూడా చాలా నెక్ డిజైన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది.
ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి వెళ్ళి చూసి మీ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా నెక్ రౌండ్ అనేది 2 సైడ్స్ షుగర్ బీడ్స్తో స్టిచ్ చేయడం జరిగింది కదా. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. డిజైన్ కోసం అలా నేను వేవ్స్ అనేవి డ్రా చేసుకోవడం జరిగింది. ఆ వేవ్స్ చుట్టూ నేను షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. స్టిచ్ చేసుకుంటూ వచ్చినప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నాట్స్ అనేవి మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నెక్ రౌండ్ నేను షుగర్ బీడ్స్ స్టిచ్ చేశాను కదా, దాని ఫ్రంట్ జరీతో ఒక 2 లేదా 3 లైన్స్ అనేవి వేసుకోవడం మర్చిపోవద్దు. బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు మరింత అందంగా కనబడుతుంది. అలా డిజైన్ కోసం వేవ్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా, దాని వేవ్స్ చుట్టూ అవుట్లైన్ అనేది మన షుగర్ బీడ్స్తో ఇచ్చుకోవడం జరిగింది కదా. అప్పుడు షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మరో లైన్ గోల్డ్ కలర్ మీడియం సైజ్ బీడ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడం జరుగుతుంది. గ్యాప్స్ రాకూడదు. స్టిచ్ చేసుకునేటప్పుడు షుగర్ బీడ్స్ని ఆనుకుంటూనే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు వర్క్ అనేది నీట్గా క్లియర్గా కనబడడం జరుగుతుంది. అలా నేను స్టిచ్ చేసుకోవడం జరిగింది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేశాను. ఇప్పుడు గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ని ఆనుకుంటూ మరో లైన్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఇవ్వడం వల్ల మరింత ఉత్సాహంతో మంచి మంచి వీడియోస్ చేసి మీకు పోస్ట్ చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. అలా నెక్స్ట్ లైన్ అనేది షుగర్ బీడ్స్తో జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎండ్ పాయింట్లో నాట్ అనేది వేసుకోవడం జరిగింది. తర్వాత యూ షేప్ కర్వ్ ఉంది కదా, అక్కడ ముత్యాలు అనేవి మీడియం సైజ్ ముత్యాలు అనేవి యూజ్ చేసుకుంటూ ఆ యూ షేప్ దగ్గర మాత్రమే నేను స్టిచ్ చేస్తున్నాను. వేవ్ మొత్తం స్టిచ్ చేయడం లేదు. అలా 2 సైడ్స్ స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ డిజైన్ లుక్ ఎలా ఉంది, ఈ డిజైన్ చూసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలా ప్రతి ఒక్క యూ షేప్ దగ్గర నేను ముత్యాలు అనేవి యూజ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్లో నేను స్టోన్స్ అనేవి తీసుకొని వాటికి గ్లో అంటించుకొని గ్లో మీద షైనీ గోల్డ్ కలర్ స్టోన్స్ యూజ్ చేసుకుంటూ ఫ్లవర్స్ అనేవి అక్కడ డెకరేట్ చేయడం జరుగుతుంది డిజైన్ కోసం. చూసారా, ఆ ఫ్లవర్ అక్కడ పెట్టగానే ఎంత లుక్ వచ్చిందో. అలా బ్లూ రెడ్ కాంబినేషన్లో మనం తీసుకుని ఫ్లవర్స్ అనేవి ఆ మధ్య యూ షేప్ గ్యాప్లో ఆ ఫ్లవర్స్ అనేవి పెట్టడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని మీ సపోర్ట్ అనేది పూర్తిగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.